బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుడులు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది. అంత వీరారాధన రాముడు అంటే. ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు. రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు? ఇది మంచిది కాదు.